ఆయన ప్రభుత్వంలోకి అధికారంలో వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి నేను చూస్తూ వచ్చాను. అయితే ఆ వేరియేషన్స్ ఖచ్చితంగా చెప్పాలి. నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఒకటే. 2, ఈవేళ అవసరం కోసం రేపు అధికారంలో రావడం కోసం ఏం చెప్తున్నారు అన్నది ప్రజలు ఖచ్చితంగా గ్రహించారు. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ రోజు గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే, జగన్ గారికి అందరూ కూడా మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో చలమలశెట్టి సునీల్ గారు అనే వ్యక్తిని ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా, స్థానికుల్లాగా భావించి ఆయన మీద సింపతి అయితేనేమి, ఆయన వేళ పెట్టిన మేనిఫెస్టో అయితేనేమి, ఆయన గతంలో చేసిన కార్యక్రమాలు అయితేనేమి, ఆయన పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, పిల్లలకు ఉద్యోగాల విషయాల్లో కానీ, ఆయన అధికారంలో రాకుండా ఆయన చేసిన పరిస్థితులన్నీ కూడా ఈవేళ ప్రజల్లో ఖచ్చితంగా పబ్లిసిటీ అయి ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా ఈవేళ అత్యధికంగా రాష్ట్రంలోనే గతంలో జ్యోతిబస్ గారి అబ్బాయికి వచ్చింది మెజార్టీ, తర్వాత జగన్ గారికి వచ్చింది ఎంపీగా, ఈవేళ సునీల్ గారికి రాబోతుందని చెప్పేసి చెప్పడానికి మేము చూసాం. గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలిసాం, ప్రతి ఓటర్ని కలిసాం, ప్రతి పేటకి వెళ్ళాం, ప్రతి బీసీ సంఘాలను కలిసాం, బీసీ ఓటర్ బెనిఫిషియరీస్ కలిసాం. అందరూ కూడా ఇవాళ చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. 7 సెగ్మెంట్ల పరిధిలో ఉన్న సునీల్ గారు 7 సెగ్మెంట్ పరిధిలో ఉన్న అందరూ కూడా బంపర్ మెజార్టీ ఇది వేళ కలిసి మేము వెళ్ళాం. జగన్ గారు మీటింగ్ వెళ్ళాం. పిఠాపురం ప్రభంజనం చూడండి సార్, వేళ మాట్లాడిన మాటలకి అందరూ కూడా ఫిదా అయిపోయారు వేళ. ఎందుకంటే ఆవిడకి అసలు అపజయం లేని వ్యక్తి ఆవిడ. నేను చూస్తున్నాను, ఎప్పుడు 30 సంవత్సరాల పాటు చూస్తున్నాను. ఫస్ట్ గా జడ్పీ చైర్మన్ గా పనిచేశారు ఆవిడ మా తెలుగుదేశం పార్టీలోనే. చూస్తున్నాం అప్పటి నుంచి ఈ రోజు కూడా ఆవిడ చేసిన పనులు కానీ, ఆవిడ పెట్టిన అసెట్లు కానీ వేళ చూడండి. ఎవరైనా కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసిన పరిస్థితుందా? 100 పడకల 110 పడకల ఆసుపత్రి, ఈఎస్ఐ హాస్పిటల్ 110 కోట్ల రూపాయలతో, అది చరిత్ర. వంగ గీత బిల్డింగ్ అంటారు ఈవేళ క్యాజువాలిటీ కాకినాడలో. ఆ పక్కనే ఉన్న ఈవేళ ట్రామా కేర్ సెంటర్ కానీ, అది స్టంట్ చేస్తారు కదా, అవి కానీ పెట్టిన విధానం ఇవన్నీ కూడా పిఠాపురం ప్రజలు కూడా తెలుసు. ఈవేళ ఇదంతా పరిస్థితి చూస్తున్నారు, గమనిస్తున్నారు అందరూ. క్లీన్ స్వీప్ ఈవేళ సునీల్ గారి కాన్స్టిట్యున్సీలో క్లీన్ స్వీప్. ఓకేనా? బంపర్ మెజార్టీతో సునీల్ గారు ఇవాళ స్టేట్ లో, జగన్ గారి తర్వాత ఆయనకే మెజార్టీ వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.